వసంత పంచమికి ముస్తాబైన బాసర అక్షరాభ్యాసాలు దర్శనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు. గచ్చిబౌలి పబ్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కాల్పుల కలకలం. పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ తొడలో దూసుకు వెళ్లిన బుల్లెట్. కుంభమేళాకు వెళ్లే భక్తులకు షాక్ ఇచ్చిన బస్ డ్రైవర్. మేడ్చల్ చేరుకున్నాక బస్సును ఆపి పరారైన డ్రైవర్. నాగోబ దేవాలయంలో ముగిసిన మహాపూజ క్రతువు. బేతాళ పూజతో క్రతువును ముగించిన మేస్త్రం వంశస్థులు. మెరుగైన రేటింగ్ కోసం అవినీతి ఆరోపణలపై నాన్ చైర్మన్ సభ్యులు అరెస్ట్. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా 20 చోట్ల సోదాలు. విజయవాడలో కేఎల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో సిబిఐ సోదాలు. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన తనిఖీలు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కు కొత్త చైర్మన్. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. వచ్చే 3 ఏళ్లలో 200 కొత్త వందే భారత్ రైళ్లు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. పెరిగిన విద్యుత్ డిమాండ్. బొగ్గుత్పత్తికి సింగరేణి చర్యలు. సింగరేణి జనరల్ మేనేజర్లకు సీఎండీ బలరాం ఆదేశాలు. వేతన జీవులకు 12 లక్షల వరకు పన్ను మినహాయింపు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. ఇది 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్. పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయన్న ప్రధాని మోడీ. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, మకానా బోర్డ్. కేంద్ర బడ్జెట్లో బీహార్కు నిధులు వరద. కేంద్ర బడ్జెట్ను స్వాగతించిన ఏపీ సీఎం చంద్రబాబు. నిధులు తేవడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఆరోపణ. సెంట్రల్ బడ్జెట్ పై తెలంగాణలో మిక్స్డ్ రియాక్షన్. అనుకూలంగా, వ్యతిరేకంగా డైలాగ్ వార్. ఉద్యోగమే లేకపోతే తగ్గిన పన్నుతో ఏం లాభం? మోడీ సర్కార్ టార్గెట్ గా విపక్షాల విసూర్లు. పదవులు వద్దు, ఎస్సీ వర్గీకరణే ముద్దంటున్న మందకృష్ణ మాదిగ. వర్గీకరణ కోసం ఫిబ్రవరి 7న 1,00,000 డప్పులతో మాదిగ గర్జన. కామారెడ్డి జిల్లాలో వరుసగా చిరుతల సంచారం. సమీప గ్రామ ప్రజల్లో భయోందోళన. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంకులో ఘరానా మోసం. రోల్డ్ గోల్డ్ బంగారం పెట్టి అసలైన బంగారాన్ని మాయించేసిన అసిస్టెంట్ మేనేజర్ సోమశేఖర్. ధర్మపూర్లోని మైనార్టీ గురుకుల కాలేజీలో ఫుడ్ పాయిజన్. 5 విద్యార్థులకు అస్వస్థత. బూమ్ బారియర్స్ ఏర్పాటుతో ట్రాఫిక్ కష్టాలకు చెక్. భద్రాచలం ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. పల్నాడు జిల్లా క్రోసూరు వెంకటేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో ఏనుగుల హల్చల్. వరి పొలాన్ని ధ్వంసం చేసిన ఏనుగుల మంద. పల్నాడు జిల్లా గోకనకొండ గ్రామంలో గ్రానైట్ తవ్వకాలు. పేలుళ్లతో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి మరో 54 కోట్లు కేటాయింపు. ఇవాళ వాంకాడే స్టేడియం వేదికగా 5వ T20 భారత్పై సంచలన విజయానికి ఇంగ్లాండ్ వ్యూహరచన.